మహిళల్లో రక్తహీనత అనేది రెగ్యులర్గా గమనిస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ పీరియడ్స్ అంటారా వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎట్లా ఏం చేస్తే బెటర్? రక్తహీనత ఇండియాలో చాలా కామన్. ఇప్పుడు ఎట్లా ఒక 12 హెచ్బి ఉన్న వాళ్ళని చూసడం చాలా తక్కువ. మామూలుగా ఫీమేల్స్లో ఉండేది ఒక 11 to 14 వరకు నార్మల్ విమెన్ ఇస్ ఇంత ఉండాలి హిమోగ్లోబిన్. సో యూజువల్గా రీజన్స్ ఏంటి అంటే న్యూట్రిషనల్ అనేమియా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. అంటే ఇప్పుడు ఐరన్ తయారు కావాలి, హిమోగ్లోబిన్ తయారు కావాలి అంటే ఏం కావాలి? ఐరన్ కావాలి, ప్రోటీన్ కావాలి, వైటమిన్ సి, B12 ఇలాంటివన్నీ ఉంటేనే అది తయారవుతుంది. సో న్యూట్రిషనల్ అనేమియా అంటే ఏంటి? ఫుడ్ సరిగ్గా ఉండదు, చాలా చాలా న్యూట్రిషన్లో తక్కువ ఐరన్ కంటెంట్ ఉండడము, ఇలాంటి వాటి వల్ల కూడా న్యూట్రిషనల్ కంటెంట్ దీనివల్ల ఉంటుంది. ఓకే తీసుకుంటున్నారు కానీ అబ్జర్వ్ సరిగ్గా అవ్వడం లేదు బాడీకి. అబ్జర్వ్ అవ్వడం అంటే మేబీ వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఉన్నాయి, లేదంటే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల అబ్జర్వ్ అవుతుంది కానీ బ్లీడింగ్ అవుతుంది, హెవీ బ్లీడింగ్, లేకపోతే హిమరాయిడ్స్, ఎక్కడ నుండైనా ఒక క్రానిక్ పోతూ ఉంది బ్లడ్. సో దానివల్ల కూడా ఉండొచ్చు అనేమియా అనేది. సో చాలా రీజన్స్ ఉంటాయి. సో దాని రీజన్ బట్టి మనం ఇంకా ఒక రీజన్ ఏంటి అంటే అది కూడా ఇండియాలో కామన్, దానికి కూడా అవేర్నెస్ లేదు. ఏంటి అంటే ఇవన్నీ నార్మలే ఉంటాయి, ఐరన్ టెస్ట్లు ఇవన్నీ చేస్తాం, అందుకే ఐరన్ అంతా నార్మలే ఉంటుంది, అయినా కూడా అనేమియా ఉంది. ఎందుకు అంటే అసలు తయారవడమే తప్పుగా తయారవుతుంది. దాన్ని తలసీమియా ఇట్లా అంటాం అనమాట. అంటే అది తయారవ్వడం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది. సో దానికి ట్రీట్మెంట్ అంటే మళ్ళీ తలసీమియా మైనర్ ఉంటుంది. మేజర్ అంటే ఈజీగా చిన్నప్పుడే డయాగ్నోస్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి బ్లడ్స్ తప్ప ఇంకా బ్లడ్స్ ఇస్తూనే ఉంటారు ఎవ్రీ 2 months అట్లా. మైనర్ ఉంటే మాత్రం ఇంకా వాళ్ళు కొంచెం ప్రాపర్గా ఫుడ్ తీసుకొని జాగ్రత్తగా ఉండి అట్లా ఉండాలన్నమాట. అంటే జనరల్గా వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా అంటే సాంప్రదాయకమైన ఫుడ్ మాత్రమే తీసుకుంటూ మ్యాక్సిమం బయట తక్కువ తినేవాళ్ళు, ఓన్లీ వెజిటేరియన్స్. అండ్ మరోవైపు నాన్ వెజ్ రెగ్యులర్గా తింటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం నాన్ వెజ్ అనేది చాలా రెగ్యులర్గా తింటూ ఉంటారు. వారంలో 1-2 రోజులు మాత్రమే అవాయిడ్ చేసేవాళ్ళు కూడా చూసాం మనం. సో వీళ్ళని పోలిస్తే మహిళల్లో ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేది ఎవరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి? అలా ఏమైనా ఉందా అసలు? అంటే ఇప్పుడు నాన్ వెజ్ మనము వెజ్ నాన్ వెజ్ కంపేర్ చేస్తే వెజిటేరియన్స్లో మెయిన్ అసలు లేదు అంటే వైటమిన్ B12. వెజ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ B12 అసలు లేదు. అంటే వాళ్ళు ఏం తీసుకుంటే బెటర్? ఇంకా ఇప్పుడు ఫార్టిఫైడ్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేస్తారు మిల్క్లో కానీ లేదంటే ఆటాలో, ఇలాంటివి ఎక్స్ట్రా యాడ్ చేస్తారు, అలాంటి వాళ్ళకి రావచ్చు వెజిటేరియన్స్లో. కాకపోతే నాన్ వెజ్ ఇస్తే ఓన్లీ సోర్స్ ఫర్ వైటమిన్ B12. ఇప్పుడు మష్రూమ్స్ అంటున్నారు వెజ్ సోర్సెస్, కానీ తక్కువ, చాలా తక్కువ. బెటర్ ఇస్ నాన్ వెజ్. అంటే పుష్కలంగా B12 దొరుకుతుంది ఆడవాళ్ళకి అంటే వెజిటేరియన్స్ ఎందులో దొరుకుతుంది మేడం? అసలు లేదు, అంటే సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది, అంటే మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అట్లా వైటమిన్ B12 సప్లిమెంట్స్ అట్లా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే టెస్ట్ చేస్తాం యూజువల్గా. ఇంకా కొన్ని అన్పాలిష్డ్ రైస్లో కొంచెం ఉంటుంది, బట్ తక్కువ, చాలా తక్కువ. మళ్ళీ ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్లో అంటే అది కూడా మంచిది కాదు. B12 వస్తుంది, ప్రోటీన్లో అన్ని అమైనో యాసిడ్స్ దొరుకుతాయి, ఆల్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. కానీ మళ్ళీ ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇప్పుడు రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్నా, లేకపోతే ఇంకా ఏదైనా అదర్ ఇప్పుడు హార్మోన్స్ ఇచ్చిన చికెన్ అలాంటివి తీసుకుంటే అది కూడా మంచిది కాదు. ఎక్సెస్ అది కూడా మంచిది కాదు, ఇది కూడా మంచిది. అంటే జనరల్ కండిషన్స్లో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల మహిళలకు కావచ్చు, అఫ్ కోర్స్ ఇండియా వ్యాప్తంగా ఉన్న మహిళలకు కావచ్చు, అంటే మన కండిషన్స్ని బట్టి ఎలా ఉంటే బెటరు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మ్యాక్సిమం గైనిక్ ప్రాబ్లమ్స్ అవి అంటే PCO సమస్యలు కావచ్చు, ఇంకా చాలా రకాలు మనం డిస్కస్ చేసామండి. ఎలా ఉంటే బెటర్ మ్యామ్? మరీ ఎక్కువ తీసుకోవద్దు. బెటర్ ఏంటంటే కొంచెం మనకి ఇంతకుముందు చెప్పినట్టు మనలాగా ఏకాదశికి ఏమంటారు ఫాస్టింగ్ అట్లా, అది మంచిదే యాక్చువల్లీ. సో మరీ ఎక్కువ ఎక్సెస్ ఫుడ్ తీసుకోవద్దు, అతి దేనికి కూడా మంచిది కాదు. మంచి లైఫ్ స్టైల్, రోజు ఏదైనా ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకొని, ఫైబర్ ఇంక్లూడ్ చేసుకొని డయట్లో యాక్టివ్గా ఉండడము, ఎక్సర్సైజ్ చేయడము, మరీ ఎక్కువ తినకుండా వెయిట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండడము, ఒక వన్స్ ఇన్ a week or once in 2 weeks బెటర్ టు ఫాస్ట్. సో అట్లా ఉండి యాక్టివ్గా ఉంటే దట్ ఈస్ బెస్ట్. మన చేతుల్లో ఉంది ఇది, కాబట్టి మన చేతుల్లో ఉన్నది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎట్లాగో జీన్స్లో ఉన్నది స్ట్రెస్, ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్, ఇవి మనం కొంచెం అవాయిడ్ చేయలేకపోయినా అట్లీస్ట్ మన చేతుల్లో ఉన్నది మనం జాగ్రత్త. జనరల్గా మహిళల్లో చూస్తే కనుక కొంచెం సాంప్రదాయబద్ధంగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉపవాసాలు చేయడం అని, చాలా వరకు కూడా వాళ్ళు అంటే చాలా కండిషన్స్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏమైనా మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి? ఎలా ఉంటే బెటరు? వాళ్ళ ఓపిక బట్టి. ఇప్పుడు వన్స్ ఇన్ 2 weeks నార్మలే, అది నథింగ్ టు వరీ, ఉండొచ్చు. వాళ్ళు ఒకవేళ ఉండగలుగుతున్నారు అంటే నో ప్రాబ్లం. కానీ డయాబెటీస్ చాలా ఉంది వాళ్ళకి, ఇప్పుడు అసలు ఫుడ్ తీసుకోకపోతే హైపోగ్లైసెమియా వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు కదా. సో అట్లా ఉంటే కొంచెం వాళ్ళ హెల్త్ బట్టి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. బట్ హెల్తీగా ఉండే వాళ్ళు అంత బాగానే ఉందంటే వన్స్ ఇన్ 2 weeks చాలా మంచిదే ఫాస్టింగ్. ఎస్ మ్యామ్. అండ్ మారుతున్న జీవన శైలిలో ఇప్పుడు ఆడపిల్లలు
కొత్తగా వాళ్ళ జీవితంలో అడుగు పెట్టేవాళ్ళు, జస్ట్ ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసి బయటకు వస్తున్నటువంటి అమ్మాయిలు కానీ, అంటే పెళ్ళి కాకముందు ఉండేటువంటి అమ్మాయిలంతా కూడా నవేడేస్ సిగరెట్స్ అని, తర్వాత మనం అనుకున్నాం ఇంతకుముందే ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి మారుతున్న జీవనశైలిలో. సో వీళ్ళు ఎలా ఉంటే బెటర్ అని మీ ఉద్దేశం? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? వాల్యూస్ అంటే వాల్యూస్. మనము సిగరెట్ తాగొద్దు అంటే ఆడపిల్లే కాదు, జెంట్స్ కూడా తాగొద్దు. అది ఎందుకంటే దానికంటే అది ఎన్ని రకాల క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది అంటే ఇంకా చాలా అసలు నంబర్ వన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ స్మోకింగ్. సో అది అవాయిడ్ చేయాలి. ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ అమ్మాయిలు, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ పొద్దున ప్రెగ్నెన్సీ రావాలి, బేబీస్కి చాలా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి వీళ్ళు స్మోకింగ్ చేస్తే. ఆల్కహాల్, సిమిలర్లీ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సో మనము ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడము, చిన్న ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ బేబీస్కి డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని ఇవన్నీ మనది వాట్ ఈస్ గుడ్ ఆల్వేస్. ఇప్పుడు ఎంత నార్మలే కదా మనం తాగొచ్చు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. జనరల్గా ఏంటంటే ఐరన్ తక్కువగా ఉంది, ఆడవాళ్ళు ఎక్కువగా ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవడం మంచిదంటారు. జనరల్గా ఫ్రూట్ ఫామ్లో తీసుకుంటే బెటరా, జ్యూస్ ఫామ్లో తీసుకుంటే బెటరా? ఫ్రూట్ ఫామే ఆల్వేస్ బెటర్. ఫ్రూట్ ఈస్ కమింగ్ విత్ ఫైబర్ కూడా కదా, కానీ మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావాలి అంటే జ్యూస్ తీసుకోవచ్చు, కానీ బెటర్ ఈజ్ ఆల్వేస్ ఫ్రూటే. అంటే ఫ్రూట్గా తినడమే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.